ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తెరాస పార్టీ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తుర్కయంజాల్లోని ఒక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీ పేరుతో 56 గ్రామాలను నాశనము చేయటం జరిగింది. రియల్ ఎస్టేట్ పేరుతో ఫ్యూచర్ సిటీ అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి రావటం జరిగిందని, దీనివల్ల ప్రజలపై ఆర్థికంగా భారం పడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అధికంగా ఆదాయం ఉన్న జిల్లా రంగారెడ్డి జిల్లా. ఇక్కడ నుండి వచ్చే ఆదాయం ఇక్కడే ఖర్చు పెట్టాలి, అంతేగాని పక్క జిల్లాలకు ఖర్చు పెట్టకూడదు. చెన్నారెడ్డి హయాంలో ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను పరిపాలనా సౌలభ్యం కొరకు తెరాస ప్రభుత్వం వచ్చినాక వికారాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలుగా ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాకుండా 3 కార్పొరేషన్లు 9 మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసిన తెరాస ప్రభుత్వం కేసీఆర్ హయాంలోనే పెట్టుబడులు పెట్టే కంపెనీలు రావటం జరిగింది. దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడి 2 ఏళ్లు గడుస్తున్నా పెట్టుబడులు రాక రంగారెడ్డి జిల్లా ఉనికి కోల్పోయే ప్రమాదముంది. ప్రస్తుతమున్న రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు కబ్జాలు కమిషన్ల పేర్లతో పరిపాలన సాగిస్తున్నారని, ఇప్పటికి అయినా పద్ధతి మార్చుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా పరిపాలన చేయాలని, లేకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.